ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి ఇలా వ్రాయబడి ఉంది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణమును తన భార్య కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై వారిని తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇకను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతన విషయముగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. పుత్ర నిర్గమ పౌరుడ స్తోత్రము సమయములకు తగిన మాటలు వాక్యములు రాయించిన నీ కృపకు స్తోత్రములు. నేటి దేవాలయము ప్రతిష్ఠిత మేము జ్ఞాపకము చేసుకువలసిన యొక్క వాక్యములను ధ్యానింపగోరుస్తున్నాము. ఈ వాక్యము వివరము నీ వాక్యములకు అనుగుణముగా నున్నట్లు వర్తమానము దయచేయము. ఆమేన్. జారిపోతాడు.
సమయము కోనియకు ఓ సోదరి దినము చందని గనుక మరణాత. మరి మన మధ్యలో మరి గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభు నామములో కృపా సమాధానములు కూడిన మనందరికి తండ్రి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఆషేరు యొక్క గొప్పతనము బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే యాకోబు యొక్క 12 కుమారుల్లో 8వ కుమారుడు యొక్క ఆషేరు. యాకోబు తన యొక్క బిడలైనటువంటి వారిని ఆశీర్వదిస్తూ ఆషేరును అందరినీ ఆశీర్వదించారు, కానీ ఆషేరుకు ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి దీవెన అనేది తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆషేరునొద్ద శ్రేష్టమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనది, మధురమైనది 2 దీవెనలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ప్రవక్త్రి మనకు కనబడుతుంది. ఆమె ఎవరండి అంటే అన్న. రేపటి దినము నుండి మనందరం కూడా క్రిస్మస్ కాలంలో, ఆనంద మాసములో మనందరం కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. ఆనంద మాసములో అడుగు పెడుతున్నటువంటి మనము బాలుడైనటువంటి ప్రభువును లేక విమోచకుని గురించి కనిపెట్టి ఆ యొక్క ప్రభువును ఎత్తుకొని, ప్రభువును హత్తుకొని, ప్రభువును ముద్దాడినటువంటి వారిలో ఒకరిగా అన్నా కనబడుతుంది. యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనికి తీసుకొని రాబడ్డారు. ఆ సమయంలో వృద్ధ ప్రవక్తలైనటువంటి వారు గొప్పతనం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదో, ఈ అన్నా కూడా ఆషేరు గోత్రికురాలు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము అన్నా కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ప్రభు జన్మించినప్పుడు దేవదూతలైనటువంటి వారు కాపర్ల యొద్దకు వచ్చి వారితోటి ఒక వర్తమానం అందించారు. ఏంటండి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. రక్షకుని యొక్క వాగ్దానము ఎవరైతే విమోచకుని కొరకు కనిపెడుతున్నారో లేక నిరీక్షించారో, కనిపెట్టుచున్నటువంటి వారితోటి దేవదూత మాట్లాడింది ఏమని అంటే, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా ఎవరండి అంటే, రక్షకుడు అనగా ఆదరణ లేనటువంటి వారికి ఆదరణ దయచేసేవాడు. పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, ఈ లోకము నుండి, సాతాను నుండి రక్షించేవారే ఆ యొక్క రక్షకుడై ఉన్నాడు. అలాగే జ్ఞానులైనటువంటి వారు ఒక నక్షత్రాన్ని కనుగొన్నారు. వారి యొక్క నిరీక్షణ ఏంటండి అంటే, ఒక రాజు జన్మిస్తాడు. ఆ రాజు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం అనేది ఉద్భవిస్తుంది. ఈ నక్షత్రము అన్ని నక్షత్రాల కంటే అది ఒక వింతైనటువంటి నక్షత్రముగా వారు చూడగలిగారు. ఈ యొక్క నక్షత్రము కోసం వారు ఎందుకు ఎదురు చూశారంటే, ఆ కాలంలో పాత నిబంధన భక్తులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు, వారి యొక్క గ్రంథముల్లో రాజు జన్మించినప్పుడు ఒక నక్షత్రం అనేది ఆకాశంలో ఉద్భవిస్తుంది అని వారు ఆ యొక్క గ్రంథాల ద్వారా తెలుసుకొని, ఎప్పుడైతే ప్రభువు యొక్క లోకానికి రక్షకుడిగా జన్మించారో ఆ నక్షత్రం అనేది ఆకాశంలో వారు చూచి ఆ నక్షత్రమును వెంబడిస్తూ, ఆ నక్షత్రమే
మరి ప్రభువునొద్దకు వీరిని నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రక్షకుడు ఎవరు? మరి రక్షకుడు అంటే ఆదరణ లేనటువంటి వారికి ఆదరణ ఇచ్చేవాడు. ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు రాజుగా ప్రభువును ఆరాధించారు. బంగారమును సాంబ్రాణిని కానుకల మరి బోళమును కానుకలుగా ప్రభువునొద్దకు తీసుకొని వచ్చి మరి ప్రభువును ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజు అంటే ఎవరండి అంటే రాజ్యమును జయించి ఇచ్చేవాడే రాజు. ప్రజలకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడే రాజు అయి ఉన్నాడు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి అన్న రక్షకుని, రాజు అయినటువంటి ప్రభువుని లేక విమోచకుని, రక్షకుడు రాజు రెండు ఒకరిలోనే కనబడుతున్నాయి. రక్షించేవారు అలాగే రాజ్యాన్ని జయించి ఇచ్చేటువంటి వారు ఈ యొక్క మరి ప్రభువులో, విమోచకుడైనటువంటి ప్రభువులో కనబడుతున్నాయి. ఆ యొక్క ఎదురు చూచినటువంటి అన్న విమోచకుడైనటువంటి ప్రభువును చూచి ఆనందించింది, ఆరాధించింది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ప్రభువును కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గడియలో దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ యొక్క మరి నూతనముగా ప్రతిష్ఠించబడినటువంటి యొక్క ఆలయములోనికి, దేవాలయంలోనికి ప్రవేశించినటువంటి మనందరము కూడా ఆనాడు అన్న ఎలాగైతే విమోచకుని ఎత్తుకుందో మీరు కూడా చూడగలిగినట్లయితే దేవాలయంలోనికి వచ్చినటువంటి మీకు కూడా ప్రభు కనబడతారు, ప్రభు మాట్లాడతారు. ఆ విమోచకునిలో మరి మనం చూసినట్లయితే ఆశీర్వాదము, కటాక్షం అనేది ఈ యొక్క ఆషేరునొద్ద ఎలాగైతే ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నారో దేవాలయంలోనికి వచ్చినటువంటి మీరు ఎవరైతే ప్రభువును కలిగి ఉన్నామో, ప్రభువును మరి చూడగలుగుతామో, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదమును, ప్రభు ఇచ్చేటువంటి కటాక్షమును మనందరము కూడా అందుకొనగలము. ఈ లోకములో లోకరీతిగా మనందరం కూడా ఆశీర్వదింపబడ్డాం. మనందరం కూడా ప్రభు తన యొక్క కృపను బట్టి ఇండ్లు, అలాగనే బిడ్డలను, ఆస్తిని, పొలములను, మీకు కలిగినటువంటి ఐశ్వర్యమును యావత్తును దయచేశారు. అది యొక్క లోకానుసారమైనటువంటి ఆశీర్వాదం. కటాక్షం ఏంటండి అంటే దేవుని యొక్క కటాక్షం, కనికరముతో కూడినటువంటి క్షమాపణ అనేది దేవుడు మనకు ప్రసాదించేవారై ఉన్నారు. మరి గమనించినట్లయితే ఈ యొక్క దేవాలయం అనేది రెండు భాగాలుగా కనబడుతుంది. దేవాలయం అంటే సంఘము, అలాగున దేవాలయమైనది. దేవాలయంలోనికి వచ్చినటువంటి మనము మరి ఒక్క దినము ఆలయములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలోనికి వచ్చినటువంటి మీరు ఎన్నడూ కూడా దేవాలయాన్ని మనం విడిచిపెట్టకూడదు. క్రైస్తవ సంఘాన్ని విడిచిపెట్టినట్లయితే ఎంత ముప్పో బైబిల్ మిషన్ బిడ్డలమైనటువంటి మనము, మీరందరూ కూడా దేవాలయంలోనికి వచ్చినటువంటి మీరు, ఏర్పాట్లోనికి వచ్చినటువంటి మీరు ఎన్నడూ కూడా దేవాలయాన్ని విడిచిపెట్టద్దు. దేవాలయంలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనకు ప్రభు దయచేస్తారు. అన్న ఎలాగైతే ప్రభువును కనుగొన్నదో, ప్రభువును ఎత్తుకున్నదో, ఈ క్రిస్మస్ కాలంలో మనందరము కూడా ప్రభువును చూడాలి, ప్రభువును ఎత్తుకోవాలి. కాపర్లైనటువంటి వారు అన్నింటినీ విడిచి లోకానికి వేరుగా ఉండి వారు నిరీక్షణ కలిగి మరి మెస్సయ్య మా కొరకు రానయ్యున్నారు అని వారు నిరీక్షణతోటి కనిపెట్టినప్పుడు వారి యొద్దకు మరి దేవదూత వర్తమానము చెప్పింది. గమనించినట్లయితే లోకములో అందరూ ఉన్నారు, కానీ దేవదూత దేవుడు జన్మించగా ఈ లోకములో మరి స్తుతిగానములు, గాన ప్రతిగానములతో దేవుని స్తుతించారు. ఈ యొక్క స్వరాన్ని ఎవరు వినగలిగారంటే కాపర్లైనటువంటి వారు మాత్రమే వినగలిగారు. కారణం ఏంటండి అంటే వారు కనిపెట్టి ఉన్నారు. అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఈ స్వరాన్ని దేవదూతలు దూతగణములతో, గాన ప్రతిగానములతోటి దేవుని స్తుతిస్తూ ఆయన జన్మించినప్పుడు జోలపాట పాడారు, స్తుతి పాటలు పాడారు. ఈ కీర్తన, ఈ యొక్క స్వరము ఎవరు వినగలిగారంటే మరి ఆ యొక్క కాపర్లు వినగలిగారు. దేవాలయంలోనికి వచ్చినటువంటి మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగినట్లయితే మనము కూడా ప్రభువు యొక్క మహిమను మనము చూడగలుగుతాం. దేవుని యొక్క మహిమ ఎలాగైతే కాపర్ల చుట్టూ ప్రకాశించిందో దేవాలయంలోనికి వచ్చినటువంటి మనందరి చుట్టూ కూడా
ప్రభు యొక్క మహిమ అలాగున ప్రకాశింపచేస్తారు. ఆషేరునొద్ద శ్రేష్టమైనది, అలాగునే మరి ఆశీర్వాదకరమైనది, ఎక్కువ ఆశీర్వాదము, ఎక్కువ కటాక్షం. ఈ ఎక్కువ ఆశీర్వాదము, ఎక్కువ కటాక్షం అనేది ఏర్పాట్లోనికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు దయచేయాలి అంటే, అన్న ఎలాగైతే కనిపెట్టిందో దేవాలయంలోనికి వచ్చి, అలాగ మనందరం కూడా కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలోనికి, ఈ ఏర్పాట్లోనికి వచ్చినటువంటి మీరందరూ కూడా అన్న మొదటి రాకడలో ప్రభువును ఎలాగైతే అందుకుందో, రెండవ రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. అన్న మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభువును ఆమె ఎలాగ ఎదుర్కొందో, రెండవ రాకడలో రానైనటువంటి ప్రభువును మనందరము కూడా ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. మనందరం కూడా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో ఈ శ్రేష్టమైనటువంటి ఆలయాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నారు కాబట్టి దేవుని స్తుతించుకుంటూ రెండవ రాకడ కొరకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత, దీవెన కూడిన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి ఈ యొక్క ఆలయంలో కాపురిగా ఉన్నటువంటి యాజకులైనటువంటి అయ్యగారికి, అమ్మగారికి నన్ను మరణాతలు, వేదికను అలంకరించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయ్యగారికి మరణాతలు, అలాగే మా అన్నగారు రెవరెండ్ సుజీవరాయ్య గారికి, అలాగే యాజకులైన వారందరికీ కూడా నా నిండు మరణాతలు. మరణాత. అనురాగరాయ్ గారు కాళిగలుగూడెంలో ఉండేవారు. అప్పటి నుంచి మాకు అయ్యగారికి ఉన్నటువంటి అనుబంధం. మరి అనురాగరాయ్ గారితో కలిసి వెళ్ళేవారం. అక్కడ తాడేపల్లిగూడి వెళ్ళినప్పుడల్లా అయ్యగారే చాలా యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసేవారు. మరి ఆ పరిచర్య దీవెన దేవుడి సేవలోకి తీసుకొచ్చి ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించినందుకు సంవత్సరం నుంచి చెప్తున్నారు, రావాల్సిందే రావాల్సిందే అని. ఇది దేవుని చిత్తం కనుక ప్రభు నడిపించారు. దేవునికే మహిమ కలుగునుగాక. సరే అమ్మ, చిన్న వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త మొదటి అధ్యాయం అమ్మ, మొదటి అధ్యాయం 43-44. నా ప్రభు తల్లి నా యొద్దకొచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యములో నుండి మరికొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మ ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఎలా జరిగిందో అదే పద్ధతి ప్రకారము రెండో రాకడ జరగబోతుంది. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు ఎలాగైతే భక్తులైన వారందరూ సిద్ధపరిచారో, ఈ రెండవ రాకడ కొరకు కూడా భక్తులైన వారందరూ కూడా సంఘమును సిద్ధపరుస్తున్నారు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఎలాగైతే యోధా సంఘం ఉందో, యేసయ్య యొక్క రెండవ రాకడలో కూడా క్రైస్తవ సంఘం ఉన్నది. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ప్రవచనాలు ఉన్నట్లుగా యేసయ్య రెండవ రాకడలో కూడా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో రాకడ గుర్తులు, సూచనలు ఉన్నట్లుగా మన యొక్క రెండవ రాకడలో కూడా అదే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రభు రాకడ దగ్గరకు కనుక మనందరం కూడా సిద్ధపడాలి. అనగా మనందరం కూడా సిద్ధపడిన వారందరూ కూడా ఎత్తబడతారు. ఎత్తబడిన వారికి పప్పలు, ఎత్తబడని వారికి తెప్పలు. మనకేం కావాలి? పప్పలు కావాలా, తెప్పలు కావాలా? అమ్మ, 10th క్లాస్ పాస్ అయితేనే కాలేజీలో సీట్ ఇస్తారు. ఎంసెట్లో, ఇంజనీరింగ్లో, డాక్టర్ ఎంబీబీఎస్లో ఎగ్జామ్ పాస్ అయితేనే సీట్ ఇస్తారు. పాస్ అవ్వకుండా సీట్ ఇస్తారా? ఇది అంతే. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళరా, మొదట మనందరం పాస్ అవ్వాలి. ఎవరైతే జయిస్తారో జయించిన వారికే సింహాసనం, జయించిన వారికే పరలోక భాగ్యం, జయించిన వారికే పరలోక మన్నా, జయించిన వారి పేర్లే పరలోక జీవగ్రంథంలో రాయబడతాయి. కనుక ఓడిపోయేవారు వెళ్ళరు, జయించేవారు కావాలి. కనుక ఈ ఆలయం ఎందుకురా అంటే మనందరికీ జయమివ్వడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరి జీవితాలమ్మా, ఓడిపోయేవారులారా రండి, జయమిచ్చే ఆలయం అన్నట్లుగా దేవుడి మందిరాన్ని ఇచ్చారు. ఎందుకండి ఈ దేవాలయము అని మీరు అనుకుంటున్నారు.
పరలోకము దేవాలయమే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనములో నాకు ఏ దేవాలయమును కనబడలేదు, సర్వాధికారియు దేవునకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయం అయి ఉన్నారు. యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఏం చెప్తున్నారంటే పరలోకములో దేవాలయం కనబడలేదంట. ఏంట్రా అంటే పరలోకం అంతా దేవాలయమే. బైబిల్లో రాయబడిన మాట, నీ దేహమే దేవునికి. పరలోకము దేవాలయమే, పరలోకములో ఉన్న గొర్రె పిల్లైన యేసు ప్రభు దేవాలయమే, మనం కూడా దేవాలయమే. మధ్యలో ఈ దేవాలయం ఎందుకు? ఆయన దేవాలయమే, పరలోకం దేవాలయమే, మనము దేవాలయమే, మధ్యలో ఈ దేవాలయం ఎందుకండి అంటే దేవాలయమై ఉన్న తండ్రి పరలోక దేవాలయం నుండి దేవాలయం అనబడిన యేసు ప్రభువే ఇక్కడ మనల్ని కలుసుకోవడానికి, భూలోకములో ఉన్న దేవాలయం అనబడిన సంఘము, దేవాలయం అనబడిన యేసయ్యని కలుసుకోవడానికి పరలోకం నుండి యేసయ్య, భూలోకం నుండి సంఘము ఇద్దరు కలుసుకునే స్థలమే. చెప్పండి ఏంటదమ్మా? ఈ దేవాలయం. ఈ దేవాలయం ఎందుకంటే దేవుని కలుసుకునే స్థలము. ఏంటండి దేవాలయంలోకి మేమందరం ఎందుకు రావాలి అని మీరు అనుకుంటున్నారు? దేవాలయంలోకి ఎందుకు రావాలంటే దేవాలయం అన్న అర్థము దేవుడుండే స్థలమే దేవాలయం అనంటమ్మా. దేవుడుండే స్థలమే దేవాలయం అనగా దేవుని సన్నిధి ఉండే స్థలం. దేవాలయం అనగా నూనె నింపుకునే స్థలం. దేవాలయం అనగా రేపు రాకడలో ఎగిరెళ్ళాలంటే రెక్కలు సంపాదించుకునే స్థలం కూడా ఏంటో చెప్పండి, దేవాలయం. కాబట్టి దేవాలయంలోనే ఇన్ని భాగ్యాలు ఉన్నాయి. లోకములో ఉన్న వారందరూ కూడా దేవాలయంలోకి వచ్చినట్లయితే దేవమానవులుగా మార్చబడతారు. ఈ దేవాలయమే రాకడకు సిద్ధపరిచేదై ఉన్నది. ఇక్కడ 2 మాటలు చెప్తాను నేను. మొదటి రాకడ అంటే క్రిస్మస్ పండుగ, రెండవ రాకడ అనగా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో మరి అనేటువంటి అమ్మాయి కన్యక ఎక్కడుందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. సంఘాలు చాలా ఉన్నాయి, యోధా సంఘం అంతా ఉంది, ఆ దేశం అంతా యోధా సంఘమే, యోధా సంఘం అంతా ఉంది. కానీ దేవుడు కోరుకున్న కన్యక ఎక్కడుందో ప్రపంచానికి ఎవరికైనా తెలుసా? దేవదూత వచ్చే వరకు ఎవరికీ తెలియదు. అలాగే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు, రాజ్యాలు, దేశాలు అన్నీ ఉన్నాయి. ఈ ఎన్నో ఉండగా ఎక్కడో ఉన్న చిన్న గ్రామం, చిన్న పల్లెటూరు, అది నజరేత్ అనే ఊరు. నజరేత్ అనే ఊరిలో ఉన్న ఒక కన్యక, మరి అనే కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ అమ్మాయిని అక్కడ ఉన్నదని ప్రపంచానికి ఎవరికి తెలియదు. దేవుడు కోరుకున్న కన్యక ఎక్కడుందో ప్రపంచానికి తెలియదు. అనుకోనని వ్యక్తి అనండమ్మా. ఈ యొక్క మరి అనేటువంటి కన్యక అనుకోనున్న వ్యక్తి. నేను మరి అని గురించి చెప్పట్లా. మరి అనగా ఒక సంఘము, పెళ్లి కుమార్తె సంఘము ఎక్కడుందో దేవుడు అనుకోకుండా ఆ యొక్క సంఘాన్ని ప్రపంచానికి తెలియకుండా అలాగ సిద్ధపరుస్తున్నారు. మొదటి రాకడలో ఎవ్వరికీ తెలియదు మరి ఎక్కడుందో. ఎక్కడో చిన్న పల్లెటూరు, అందరేమో గొప్ప గొప్ప ఊరిలో గొప్ప గొప్పగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడో అవతల పల్లెటూరు, మనలాగే చిన్న ఊరు, వాళ్ళేమో పేదోళ్ళు, ఒక పేద కన్యక, ఆ అమ్మాయి అనబడిన ఆ మరి అనే కన్యక ఎక్కడుందో ప్రపంచానికి తెలియదు. దేవుడు అలాగను దాచిపెట్టి అనుకొనని స్థలములో ఉన్న కన్యక, అనుకొనని స్థలములో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు తన సమయం రాగా ఎలాగైతే పిలుచుకున్నాడో అలాగే ఎక్కడో ఉన్న మనందరినీ కూడా ప్రపంచానికి మనం ఎవరో తెలియదు. ఎవరో రండి, ఎక్కడో రండి, కొల్లేరులో ఉన్నారండి అనుకుంటాను అందరూ. ఎక్కడో ఉన్నవారులాగా ప్రపంచానికి తెలియకుండా అలాగుంచి సిద్ధపరిచి అనుకున్న రూపంలోకి రాగానే గబుక్కున దేవుడు మనలను లేవనెత్తి తన పని కొరకు వాడుకోబోతున్నాడు. దేవునికి ఘనత కలుగునుగాక. మరియను దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. ఎలాగైతే అనుకోనని స్థలములో ఉంది, ప్రపంచం అనుకోలేదు.
అనుకోనని ఆ యొక్క కార్యాన్ని దేవుడు అప్పగించారు. అనుకోనని వ్యక్తిని, అనుకోనని ఆ కార్యాన్ని దేవుడు ఆమెకు అప్పచెప్పి అనుకున్న వ్యక్తిని దేవుడు అనుకున్న స్థలానికి తీసుకెళ్ళిపోయారు. మా క్రిస్మస్ కాలంలో మీరు దీన్ని వివరంగా చెప్పుకుంటారు. మరి ఎక్కడో నజరేతులో ఉంటే దేవుడు అనుకున్న స్థలమేమో బెత్లెహేములో ఉంది. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాలి. మరియమ్మ ఎక్కడో గలిలయ ఉత్తరాన ఎక్కడో ఉంది. అక్కడ ఉన్న అమ్మాయిని దేవుడు అనుకున్న స్థలానికి తీసుకొచ్చి అనుకున్న సమయానికి, మళ్ళీ సమయం దేవుడు అనుకున్న సమయానికి ఆ స్థలాన్ని నడిపించి దేవుడు అనుకున్న కార్యాన్ని జరిగించారు. ఇదే కథ మనకి రెండవ రాకడలో జరగబోతుంది. ఎక్కడో ఉన్నటువంటి మీ అందరినీ, ఎక్కడో ఉన్న మనందరినీ కూడా ప్రపంచం ఆయన ఎవరో లేండి ఏదో ఊరు కొల్లేరు అనుకుంటున్నారు. రేపొద్దున రెండవ రాకడలో యేసై వచ్చి నేను ఏర్పాటు చేసుకున్న పెళ్లి కుమార్తె సంఘం ఇదే అన్నట్లుగా ఆ సంఘాన్ని గబుక్కును అడిగి తీసి ఆయన అనుకున్న స్థలానికి మధ్యాకాశములో తీసుకెళ్ళి అనుకున్న కార్యాన్ని మన ద్వారా జరిగించి ఆయన దేవుని సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చినప్పుడు ప్రపంచమంతా కూడా నెరవేరిపోద్ది. అలాగే సిద్ధపడడానికే దేవుడు ఏర్పాటు చేసిన స్థలము ఈ యొక్క దేవాలయం. చూడమ్మా, మరి అనేటువంటి సంఘము ఎక్కడో అనుకోని స్థలంలో ఉంది. ఆయన అనుకున్న స్థలానికి తీసుకొచ్చారు. ఆయన అనుకోని స్థలంలో ఉన్న మరియను ఆయన అనుకున్న స్థలంలోకి తీసుకెళ్లాలంటే మధ్యలో అనేకమైన ఆటంకాలు కలిగాయి. అనడం మధ్యలో అనేకమైన గనుక ఈరోజు మనందరం ఆలయంలో కూర్చున్నాం. ఈ ఆలయంలో కూర్చున్న మనందరం కూడా పరలోక ఆలయంలోకి వెళ్ళిపోవాలి. ఆ పరలోక ఆలయంలోకి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపడాలి. ఈ సిద్ధపాటులో ఉన్న మనందరం కూడా ఇక్కడి నుండి ఆయన అనుకున్న స్థలంలోకి మనం వెళ్ళాలంటే అనేక ఆటంకాలు కలబడుతున్నాయి. లోకములో ఏంటంటే ఆటంకాలు, శ్రమలు, ఇబ్బందులు అంటే ఒకటి, ఆ కాలంలో మరియకున్న ఆటంకం ఏంటంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి సంఘం ఒక ఆటంకం, ధర్మశాస్త్రం ఎరగనటువంటి లోకం ఒక ఆటంకం. అలాగే మనం కూడా రాకడకు సిద్ధపడాలంటే లోకం ఒక ఆటంకము, శరీరం ఒక ఆటంకము, సాతాను ఒక ఆటంకాలు. ఇవన్నీ ఆటంకాలే. ఈ ఆటంకాల్ని జయించడానికే మనకు అవసరమైన స్థలము ఈ యొక్క దేవాలయం. కాబట్టి దేవాలయం ఎందుకొరకంటే మేము ఈ లోకంలో ఉన్నాం, ఆయన అనుకున్న స్థలానికి మేము వెళ్ళిపోవాలి. కనుక ఆయన అనుకున్న రాజ్యంలోకి మేము వెళ్ళాలంటే ఆటంకాలు ఎన్నొచ్చినా అవలీలగా నరుక్కొని వెళ్ళిపోవడానికి మనందరికీ బలమిచ్చే స్థలము చెప్పండి ఏంటదమ్మా? దేవాలయం. ఈ దేవాలయంలో దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మనందరిని కూడా దప్పిక తీర్చేది దేవుని వాక్యమే. చేతిలో ఖడ్గముగా నిలబడేది ఈ వాక్యం అనే ఖడ్గము మన చేతికి దొరికే స్థలము చెప్పండి ఏంటది? దేవాలయం. గడి చెప్పండి అమ్మా. దేవాలయంలో ఈ ఖడ్గము దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఖడ్గం అని మీరు అనుకుంటారు. ఇందాక నేను చెప్పినట్లుగా లోకం ఒక ఆటంకము, శరీరం ఒక ఆటంకము, అపవాది ఒక ఆటంకము. సాతాను ఏం చేస్తాడంటే పుట్టింది ఎక్కడ, తిన్నది ఎక్కడ, తిరిగింది ఎక్కడ, లోకంలో జీవిస్తున్నారు, అన్ని కలిసిమెలిసి ఉంటున్నారు, మీరు పరలోకం వెళ్ళిపోతారా? యేసయ్య వస్తే ఆయన రాకడలో వెళ్ళిపోతారా? ఈ లోకాన్ని వదిలేస్తారా? ఎలాగెళ్తారు? నేను చూస్తాను అని వాడు వెళ్ళేవాడు. అనేకమైన ఆటంకాలు కలిగేస్తూ ఉంటాడు. శరీర ఆటంకాలు, కనబడిన ఆటంకాలు, కనబడే ఆటంకాలు, కనబడిన ఆటంకాలు. ఈ ఆటంకాలన్నింటినీ కూడా నరుకుకొని మనం వెళ్ళిపోవాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గం కావాలి. ఆ వాక్యం అనే ఖడ్గము మనకు దొరికే స్థలము ఏంటో చెప్పండి అమ్మా? దేవాలయం. ఈ దేవాలయమే మనందరినీ ఆయన అనుకున్న స్థలానికి నడిపించేదై ఉన్నది. చూడండి, దేవుని స్థలములోకి వచ్చిన మనందరం కూడా బయట లోకములో ఎండ ఉన్నది. బైబిల్లో రాయబడిన మాట, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటని. దేవాలయం అనగా దేవుని నీడ ఉండే స్థలము అనడమ్మ. దేవాలయం అనగా ఎవరి నీడలో ఉండాలి మనం? పాము అంట, నాగుపాము బాగా ఎండ ఉందంట ఎడారిలో.
ఎడారిలో బాగా ఎండలో ఉండగా ఒక కప్ప ఆ మండిపోతున్నటువంటి ఎడారి ఇసుకలో కాలిపోతున్నాడు కాలు. అరే రే నేను ఎక్కడో బురదలో ఉండేదాన్ని, నీళ్ళు ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో అనుకొని నడుస్తూ ఉంటే ఆ ఎడారి ఎండకి కాలు కలిపోతే పరిగెట్టి వెళ్తుందంట. ఒక చోట చిన్న నీడ కనబడిందంట. ఒరే భలే ఉందిలే ఈ నీడ, చక్కగా ఉంది, భలే ఈ ఎడారిలో మొత్తం చెట్లు లేవు ఏమీ లేవు, అయినా సరే ఈ నీడ ఉంది అనుకొని ఆ నీడలో కూర్చొని అమ్మయ్య చల్లగుంది అనుకోండి. అదేమి నీడరా అంటే ఒక పాము పడగెప్పింది. పాము యొక్క పడగ నీడలో ఏముంది అమ్మ? హాయిగా ఉంటుందా? ఈ పాము ఏం చేస్తే ఎప్పటికైనా అంతే మిగేస్తుంది కాటేసి. ఈ లోకములో నీడ లేదు, లోకంలో బాగుందండి, లోకంలో సుఖంగా ఉండండి, లోకంలో హాయిగా ఉన్నాను, నా పరిస్థితి బాగుంది, చల్లగా ఉంది, బాగుంది అని అనుకుంటున్నారు. ఆ నీడ మోసం చేసే నీడ ఉన్నది. అది మరణ ఛాయ వంటి నీడ. ఆ నీడలో ఉన్నట్లయితే ఇవాళ కాతే రేపైన ప్రమాదం కనుక అసలైన దేవుని నీడలోకి రండి. కాబట్టి వాక్యం వింటున్న వాళ్ళరా, బయట ఎండ ఉన్నది, లోపలే ఉందమ్మా నీడ. ఎండలో ఉన్న వారందరినీ కూడా ఆదరించే స్థలము ఈ యొక్క నీడ ఉన్నది. యేసయ్య యొక్క దేవాలయం అనగా యేసయ్య యొక్క నీడ ఉండే స్థలం. ఈ దేవాలయములోనే ఆదరణ ఉన్నది అనడమ్మా. దేవాలయంలో ఏముంది? బయట ఆయాసం ఉన్నది. చెప్పండి, బయట ఉంది అమ్మా. అందరు బాగున్నారు ప్రపంచంలో, బయట ఉన్న వాళ్ళందరూ పైకి మాత్రమే నవ్వుతున్నారు, పైకి మాత్రమే హాయిగా ఉన్నాం అనుకుంటున్నారు, లోపలంతా ఆయాసం గెలిబిలి. నిజమైన ఆదరణ దేవాలయంలో దొరికేది. కాబట్టి మొదటి రాకడలో అనుకోనని స్థలములో ఉన్న మరియను దేవుడు అనుకున్న స్థలాన్ని తీసుకెళ్ళిపోయి అనుకున్న కార్యం చేశారు. అలాగే పెళ్లి కుమార్తె కన్యకైన ఈ యొక్క ఏర్పాటు మిషన్లో ఉన్న మనందరం కూడా ప్రపంచానికి తెలియనటువంటి ఈ స్థితిలో ఉన్నాం. మరియ తన్ను తాను సిద్ధపరుచుకున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరుచుకునే స్థలమే దేవాలయం. లోకములో ఎండ ఉన్నది, ఎండలో ఆయాసం ఉంది. ఏంటంటే ఎండ అంటున్నారు? బయట లోకములో అమ్మా భయంకరమైన అవస్థలు ఉన్నాయి. పాము యొక్క పడగ నీడలో కప్పున్నట్లుగా బయట నీడ అలాగే ఉంది, ఎప్పటికైనా అది మింగేస్తుంది, చంపేస్తుంది. దేవుని యొక్క నీడలో ఆదరణ ఉన్నది, బయట అయితే ఆయాసం ఉన్నది. దేవుని యొక్క నీడలోనే ఆనందం ఉన్నది అనడమ్మ. దేవుని నీడలో గనక ఆయన నీడ కలిగించే స్థలమే ఈ దేవాలయం. దేవాలయంలోకి వచ్చిన మనందరం కూడా ఆయన యొక్క ఆనందము, ప్రభు ఇచ్చే ఆదరణ మనందరం కూడా కలిగి ఉంటాము. నేను మీకు మొదటి రాకడలో ఉన్న సంగతులు చెప్తాను. ఆయాసం అంటే ఏంటండి? మరి అనేటువంటి అమ్మాయి కన్యక యేసు ప్రభు గర్భం ధరించింది. గర్భవతి అయిన తర్వాత తెప్పలు పడి ఎలాగోలాగా బెత్లెహేములోకి వచ్చారు. మనలాగా నడుచుకొని రాలేదమ్మా. సుమారుగా 100 కిలోమీటర్లు కొండల్లోంచి లోయల్లోంచి ఎండకెండి చలికి తడిచి మొద్దగట్టిపోయి కాళ్ళన్నీ వాసిపోయి గర్భిణిగా ఉంది కనుక నడవలేక, తిండి లేక, హోటల్లో ఏముండవు కనుక ఆ కాళ్ళకు గుచ్చుకుపోయి రక్తాలు కారుతా అలాగ దేక్కుంటా నడుచుకుంటా ఇద్దరు కలిసి ఆ బెత్లెహేములోకి వచ్చారు. రాగానే ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి ఇదిగో నజరేతులోంచి వచ్చాం. ఏంటి అంత దూరం 100 కిలోమీటర్లు నడిచి వచ్చారా? కొండల్లోంచి ఇలాగొచ్చారా? తిండి దెబ్బలాగా వచ్చావా? ఆ ముఖం ఏంటి? ఆ గాయాలేంటి? ఏంటి రక్తం? ఇలా కూర్చోమ్మా ఇక్కడ అని కూర్చోబెట్టారమ్మా. యేసు ప్రభుని గర్భాన ధరించి ఆ తల్లి వస్తే ఆ ఊర్లో వాళ్ళు కూర్చోమ్మా మంచిలు తాగు అని ఇచ్చారా? మంచిలు ఇవ్వలేదమ్మా, అసలు కూర్చోబెట్టలేదమ్మా. ఒక ముద్దన్నం పెట్టారా? ఇదే ఆయాసం అంటే అమ్మా. అందరు మనోళ్ళు అనుకుంటారు లోకము ఎవరి పనిలో వారు ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు మీ వెనకాల ఉంటారు, పరిస్థితి మారిన తర్వాత ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. ఎవరు విడిచినా ఎవరు విడకపోయినా విడవని దేవుడు మనకున్నాడు. ఈ నీడలోకి రండి, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ఇంత అవస్థపడి అక్కడ వస్తే, ఇంత ఆయాసంతో వస్తే ఎవ్వరు ఒక ముద్ద అన్నం పెట్టలేదు, ఒక మంచి ఇవ్వలేదు,
అరే నిండు గర్భిణిగా ఉందా, కూర్చోండమ్మా, కొంచెం పడుకో, ఇక్కడ ఉండులే అని ఎవ్వరి వెళ్ళిపో, స్థలం లేదేమన్నా. తలంచలేదు, తల వంచలేదు అనండమ్మా. తలంచలేదు. ఎన్ని అవమానాలైనా, ఎన్న శ్రమైనా నా ప్రభుని ఎత్తుకున్నానండి, నా ప్రభుని కలిగి ఉన్నాను. ఇచ్చినా పోయినా, మంచినీళ్ళు ఇచ్చినా పోయినా, ఒక మొత్త అన్నం పెట్టినా పెట్టకపోయినా, నన్ను పలకరించినా పలకరించకపోయినా, నన్ను కూర్చోబెట్టకపోయినా, ఇవేమీ ఎన్నడూ కూడా మరియ తలంచలేదు. లోకములో బయట ఎండలో ఆయాసం ఉంది, బయట ఆ యొక్క పరిస్థితి అంతా కూడా అవస్థలున్నాయి, ఆటంకాలు బయట ఉన్నాయి. దేవుల్లోకి వచ్చినట్లయితే ప్రభు కనబడుతుండగా, ప్రభు మాట్లాడుతుండగా అసలు ఇవేవి తలంచలేదు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. యేసయ్య చూసుకుంటాడండి, ఆయనే చూసుకుంటాడు. ఆయనను ఎత్తుకున్నాను కనుక, ఆయనను ధరించుకున్నాను కనుక ఆయనే చూసుకుంటాడని ఆయన మీదే భారం మరించింది. ఆయన నీడలో ఉన్నాను. ఆలయంలోకి వచ్చిన వాళ్ళరా, నేను యేసయ్య నీడలోకి వచ్చాను కనుక నా అవస్థ, నా అడ్డులు, నా ఆయాసం అంతా ఆయనే చూసుకుంటాడనే గొప్ప విశ్వాసమును కలుగు చేసే స్థలమే చెప్పండి ఏంటదమ్మా? దేవాలయం. ఈ దేవాలయములోనే ఆనందం ఉన్నది, దేవాలయములోనే ఆదరణ ఉన్నది, దేవాలయములోనే అమ్మా అన్ని ఇబ్బందులే కదండి, అన్ని కష్టాలే కదండి. యేసయ్యను నమ్ముకున్నట్లు మేము యేసు ప్రభువును ధరించుకున్నాం. నిందలు, అవమానాలు, కష్టాలు, ఆ బాధలు, ఒక్కడ అన్నం పెట్టలేదు, ఒక్కరు నీళ్ళు ఇవ్వలేదు, ఇన్ని అవస్థలు, పడుకోవడానికి స్థలం, అయ్యా నొప్పులు వస్తున్నాయి, కొంచెం ఏదైనా స్థలం ఏంటంటే ఎవడూ స్థలం ఇవ్వలేదు, వీళ్ళు ఆ పశువుల బాధలో వెళ్ళిపోవడం పంపించారు. ఇన్ని బాధలు, ఇన్ని అవస్థలు పడినా మరియ తలంచలేదు, దేనికి తల వంచలేదు. అందుకే దేవాలయం అమ్మా. తలవంచకుండా దేవునిని పైకే ఉంచే స్థలము దేవాలయం. ఏమి తలంచొద్దు అని నేర్పించే స్థలము కూడా దేవాలయం. ఎవ్వరేం లెక్క చేసినా, పెట్టినా పెట్టకపోయినా, చేర్చుకున్నా చేర్చుకపోయినా ఆయనే చూసుకుంటాడని అలా సిద్ధపడిపోయింది కనుక ఆ పశువుల పాకలోకమ్మా దేవుడు అనుకున్న వ్యక్తి అనుకున్న స్థలానికి రాగా, అనుకున్న సమయం రాగా పరలోకం దిగొచ్చక నిలబడి, పరలోకం మహిమతో దేవదూతలు, పరలోక సైన్యము, పరలోక దేవదూతలు దిగొచ్చి పాటలు పాడి కీర్తించుండగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు. ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ కాంతి, ఆ వైభవం, ఆ ఘనతను చూడగానే ఎంతమంది పెట్టినా పెట్టకపోయినా నా దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పగా ఉందా అనుకుని అప్పుడు పరవశించింది. ఇది ఆలయంలో ఉన్నటువంటి గొప్పతనం. కనుక ఈ ఆలయంలోకి వచ్చిన వాళ్ళరా, రేపొద్దున అసలైన ఆలయంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఘనమైనటువంటి వివాహ వేడుక జరగబోతుంది. అందరిలో ప్రభు నిలబెట్టిదిగో నా బిడ్డలు నా కొరకు నిలబడ్డారు. అవస్థ అయినా, నిందైనా, ఎండైనా, అవమానమైనా నా దేవాలయంలో ఉండి ఆదరణ పొందిన వారు, ఆనందం పొందిన వారు, దేన్ని తలంచలేదు, సాతానికి, లోకానికి, శరీరానికి తలవంచలేదని ప్రభునందు అలాగే సాక్షులుగా ప్రభు మనం కనపరచబోతున్నారు. యేసయ్య రాకడ దగ్గరకు ఉంది. మీరు వార్తలు పెడుతున్నారు కదా, బైబిల్లో రాయబడిన గుర్తులు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి, ఇజ్రాయెల్ రాజ్యానికి, గాజా రాజ్యానికి, అలాగే రష్యాకి, యుక్రెయిన్కి, నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి, ఇప్పుడు ఇండియాకి, చైనాకి, పాకిస్తాన్కి, మనకి ఇవన్నీ ఏం జరుగుతున్నాయమ్మా? ఈ రాజ్యానికి, ఆ రాజ్యానికి, తెలంగాణకి, ఆంధ్రాకి, ఈ పార్టీకి, ఆ పార్టీకి, ఈ ఊరికి, ఆ ఊరికి, ఈ కుటుంబానికి, ఆ కుటుంబానికి, జనం మీద గొడవలే కదా. నెమ్మది లేని కాలం, రాకడ సమీపిస్తుంది. మొదటి రాకడలో ఎలాగైతే దేవుని యొక్క సంఘం అనబడిన ఆ పెళ్లి కుమార్తె కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు, రెండవ రాకడ కూడా ఆయన అనుకున్న సంఘాన్ని, కన్యకను సిద్ధపరుస్తున్నారు. అలాగ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారందరినీ ప్రభు తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. మనలను సిద్ధపరిచే స్థలమే చెప్పండి ఈ యొక్క దేవాలయం. మరణాత మహిమాలయము అనడమ్మా. మరణాత అంటే ఏంటండి చెప్పండి. అక్కడ మొదటి కొరింథీ 16:22లో రాయబడినటువంటి మాట ఏదనగా, మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. విన్నారమ్మా?
మరణాత్ అంటే అర్థం ఏంటంటే ప్రభు వస్తున్నారు ఒక మాట, ప్రభు వచ్చి ఉన్నాడు రెండో మాట, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము ఇది మూడో మాట. ఈ బైబిల్ అంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా ఒక్క మాటలో చెప్పండి అంటే ఆ ఒక్క మాటే ఏ మాట? మరణాత. గడి చెప్పండమ్మా. బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటే మరణాత. మరణాతలో ఏముందనంటే ప్రసంగం ఉంది, మరణాతలో ఏముందనంటే ప్రార్థన ఉన్నది, మరణాతలో ఏముందనంటే ప్రవచనం ఉన్నది. ప్రసంగం ఏంటండి? మరణాత చెబుతున్నావు అంటే మీరు ప్రసంగం చేస్తున్నట్టు. ఏమనమ్మా పాత నిబంధన ఏముంది? యేసు ప్రభు వచ్చుతున్నాడు, మెస్సయ్య వస్తాడని చెప్పింది. క్రొత్త నిబంధన ఏముంటుంది? అబ్బే మెస్సయ్య వచ్చేసాడంటుంది. పత్రికలనే ఉంటున్నాయి ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇది ప్రసంగం. ప్రార్థన ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. యేసయ్యా నువ్వు రాకడలో వస్తున్నావు కనుక నువ్వు త్వరగా రా, నేను సిద్ధంగా ఉన్నాను అనే ప్రార్థన మరణాత్ అనే మాటలో ఉంది. మూడోదిగా ప్రవచనము అంటేనమ్మా మీరు మరణాత్ చెప్తున్నారంటే ఇంకొకరికి ఏం చెప్తున్నారు తెలుసా? అమ్మా యేసయ్య వస్తున్నారు, యేసు ప్రభు త్వరగా వస్తున్నారు అనే ప్రవచనాన్ని మీరు చెప్పిన వారు అవుతారు. ఎవరైతే మరణాతను సలాముగా వాడతారో వారందరూ కూడా ధన్యులు అనట. వారందరూ అలాగ ధన్యత దీవెన మనకు రావాలంటే మనం ఈ మరణాత మహిమాలయములోకి వచ్చి మరణాతులో ఉన్న దీవెన మనము అందుకోవాలి. మీరందరూ కూడా బైబిల్ మిషన్ వారం కనుక ఒకరినొకరు కలుసుకోగానే మొట్టమొదటి ఏం చెప్తాం? గడియప్పుడు ఏం చెప్తాం? ప్రార్థన చేసేటప్పుడు ముగింపు ప్రార్థన కానీ ఏ ప్రార్థన చివరి ఏమంటాం తెలుసా? త్వరగా రానయ్యున్న పెళ్లి కుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి అనటమ్మా. త్వరగా రానయ్యున్న పెళ్లి కుమారుడైన యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి అంటే మళ్ళీ మనం మరలా చెప్తున్నాం. అంటేనమ్మా మీ అందరికీ చెప్పే మాట మరణాత్ అనే మాటను గట్టిగా పట్టుకోండి. ఎందుకొరకంటే చివరిగా నేను చెప్పే మాట, మొదటి రాకడలో కన్యక ప్రభు ఎక్కడో ఉంచి గబుక్కును బయటికి తీసి అనుకున్న స్థలాన్ని తీసుకెళ్ళి అనుకున్న కార్యం చేశారు. రెండవ రాకడలో ఉన్న కన్యకను కూడా ఎక్కడో ఉన్న మన ఎవరికి తెలియదు గబుక్కును ప్రభు బయటికి తీసి మధ్యాకాశంలో తీసుకెళ్ళి అక్కడ పిల్ల వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుని యొక్క సింహాసన పక్కన మనందరూ కూర్చోబెట్టబోతున్నారు. ఈ పెళ్లి కుమార్తె సంఘము మధ్యాకాశంలోకి రాబోతున్న పెళ్లి కుమారుడైన ప్రభుని కలుసుకున్నప్పుడు ఈ వధువు అంటే పెళ్లి కూతురు పెళ్లి కుమారుడైన యేసు ప్రభుతో మాట్లాడే మొట్టమొదటి మాట చెప్పండి. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటి? గడి చెప్పండమ్మా. ఈ సంఘం అంతా ప్రభు రాకడక్కడికి వచ్చి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఒకేసారి ఆర్భాటంతో బోరు శబ్దంతో మధ్యాకాశములకు ప్రభు రాగా సంఘం ఎక్కిరి వెళ్ళి ప్రభుని కలుసుకోగా ఈ సంఘము ప్రభు ఎడుకుమారిన ప్రభుతో మాట్లాడే మొట్టమొదటి మాట గట్టిగా అదేం చెప్పాలి? మనందరం మరణాత అని చెప్తుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కనుక అలాగ మనందరం కూడా యేసయ్యని కలుసుకుని ఎగిరి వెళ్ళి కలుసుకున్నప్పుడు మరణాత అనేది మనందరం కూడా నేర్చుకోవాలి. మొదటి రాకడలో ఎలా జరిగిందో రెండో రాకడలో అలాగే జరగబోతుంది. మొదటి రాకడలో ఆ కాలంలో ఉన్న వారందరూ వారి కళ్ళ ముందే గుర్తులు జరుగుతున్నాయి. మొదటి రాకడలో వాళ్ళు చదువుతున్నారు బైబిల్ గ్రంథంలో బెత్లెహేములో జన్మిస్తారు, వాళ్ళ కళ్ళ ముందే జన్మించారు. ఆయన జన్మకాలంలో చిన్నపిల్లలను వధిస్తారు, ఆ కళ్ళ ముందే జరిగింది. ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోతాడు కనుక ఆ కళ్ళ ముందే ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఆయన నజరేయుడు అనబడతాడు, వాళ్ళ కళ్ళ ముందే నజరేయుడు. ఆయన పెద్దవాడయ్యి ఇలా పనిచేస్తారు, దీనులను రక్షిస్తారు, నలిగిన వారిని ఆయన చెరలో ఉన్న వారిని విడుదలిస్తారు, రోగులను బాగు చేస్తారు, కళ్ళు లేని వారు కళ్ళు ఇస్తారు అని చదువుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే చదువుతుండే కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఈ కాలంలో కూడా గుర్తులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అమ్మ ప్రేమ చల్లారిపోయింది, పైకంతా డాబు సరే, ప్రేమ చల్లారిపోయింది, ప్రార్థన తక్కువైపోతుంది, విశ్వాసం తరిగిపోతుంది, మనుషులందరూ నామకార్థంగా తయారవుతున్నారు.
మీ భక్తిని గట్టిపరచుకోవడానికి దేవాలయాన్ని విడవకుండా ఆలయంలోకి రండి, ప్రభువే మిమ్మల్ని సిద్ధపరుస్తారు. కాబట్టి అమ్మా, దేవుని ఆలయములో ఇంత గొప్ప ధన్యత ఉన్నది, దేవుని ఆలయములో ధైర్యం ఉన్నది అనగా దేవుని ఆలయంలో మనందరం కూడా ధైర్యంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవలీలగా దాటే ధైర్యము, శక్తి దేవాలయంలోనే ఉన్నది. కాబట్టి మరణాత మహిమాలయములోకి వచ్చిన మనందరం కూడా ఈ ధన్యులంగా ఈ ధైర్యం మనం తీసుకుందాం. ఆనందము, ఆదరణ ఆలయంలోనే ఉంది. కాబట్టి అమ్మ, రాకడ సమీపించే దినాలు ఉన్నాం. మనం మరణాత అనే మాట మాట్లాడుతున్నామంటే అనుకుందాం. నేను ఢిల్లీ వెళ్ళగానే అంత హిందీ. అమ్మ, హిందీ, మీరు వేరే ఊరు వెళ్తే మన భాష మాట్లాడకుండా వేరే భాష అందరు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుంటే వాళ్ళ మధ్య ఒక రోజు అంటున్నాం. ఆ తర్వాత ఎవరో ఒక అబ్బాయి వచ్చి మనం తెలుగులో మాట వినబడింది. అనగానే ఏదో ప్రాణం వచ్చినట్లుగా, అరే తెలుగు అబ్బాయి వచ్చాడా ఇక్కడ అని అనిపించింది. ఎలాగైతే మన భాష మాట్లాడుతుంటే మన భాషను పడితే అరే మన తెలుగు అబ్బాయి వచ్చాడా అని ఎలాగైతే మనకు తృప్తిగా ఉంటుందో, మనం మరణాత్ అనే మాట చెప్తున్నామంటే పరలోకానికి సంతోషం. ఎందుకంటే మరణాత్ అనే మాట భూలోకపు భాష కాదు. చెప్పండి, ఏ భాష? పరలోకపు భాష. అందరూ చెప్పండి, ఏ భాష? అంటే మనందరం కూడా మరణాత అంటున్నామంటే ఏ భాష మాట్లాడుతున్నాం? మరణాతాయనగా మన ప్రభువు మరల వచ్చుట. మొదటి రాకడలో ఎలా జరిగిందో రెండవ రాకడ రాబోతుంది. ఈ ఆలయంలోకి వచ్చిన మనందరం కూడా భక్తిపరులుగా మార్చబడి, విశ్వాసులుగా మార్చబడి, ఆయన రాకడకి సిద్ధపడి ఆయుత్తపడగలిగిన కృప, ధన్యత తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు వాడుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారమ్మా, ఇంత చక్కటి మందిరాన్ని, ఇంత గొప్ప సంఘాన్ని స్థాపించిన శాలేమాయి గారికి మిషన్ తరపున, పెద్దల తరపున మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీర్వాదం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ మరణాత. ఆదరణ అంటే బాధ ఉన్న వారికి ఏం కావాలి చెప్పరేమ్మా? పిల్లోడు పడిపోయి ఎడుతున్నాడు అనుకోండి, అటు ఎడుతూనే ఉంటాడు. కబుక్కు అమ్మెళ్ళి బాబు ఏమైందిరా అని పట్టుకోగానే ఆ పిల్లోడికి ఏమొస్తుంది? మనం కూడా ఆదరణ కావాలంటే ఇంటి దగ్గర ఉండకూడదు, ఈదులో ఉండకూడదు, కాలుగట్టు మీద ఉండకూడదు. బాధలు ఉన్నవాళ్ళంతా ఎక్కడికి రావాలి? మందిరం వరకు వచ్చి ప్రార్థన చేస్తేనంట దేవుడు ఏం చేస్తాడు? ఆదరి. చెప్పండి అమ్మా, మీ పిల్లోడు ఎత్తుకోగానే ఆ పిల్లోడికి ఏమొస్తుంది? ఇక్కడే అంటాడు, ఆ నేలను చూపించి ఇదే అంటాడు. అప్పుడు ధోమంతో అంతే, మా పిల్లోడు కొట్టేసేవా అనగానే పిల్లోడికి ఏమొచ్చేది? ఆనందం వచ్చేది. ఆదరణలో నుంచి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. ఆదరించేవాడు దేవుడు. అలాగే వచ్చిన వారందరూ దేవుడు కనులారా చూస్తాడంట. ఏం చూస్తాడు? అందరిని ఎలా చూస్తాడంట? కనులారా. ఎవరెవరు వ్యాధితో ఉన్నారా, బాధలతో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, భార్య భర్తలు గొడవల్లో ఉన్నారా, లేక తల్లి పిల్ల బాధల్లో ఉన్నారా, అందరం చూసి ఎవరికి రావలసిన ఆదరణ వారికి ఇచ్చి వారికి ఆనందాన్ని ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అది చక్కని వాక్యం. కళ్ళు మూసుకుందాం. మన మధ్యలోనికి ప్రభు వచ్చారు గనక దేవుని సన్నిధి మనల్ని ఆవరించుండగా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన వైపు చూస్తూ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదివారం ఆరాధనకును ఇతర సమయములందు జరుగు దైవ సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకునగలుగు ప్రార్థనకును ధ్యానములకును ఈ దైవస్థానమును సరిగా ఉపయోగించనముచు ఈ బాధ్యతను రెవరెండ్ శాలేమరాజు గారికి అప్పగించున్నాము. దేవుడనిట మహిమనందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే
నిలబడి ఉండగా యాజకులైన వారందరూ కూడా స్తుతి ప్రార్థన జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రభావము గల తండ్రి, మందిరమును కట్టవలనని సొలొమోనుకు సెలవు ఇచ్చిన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవు మానవ నిర్మాణముకు మందిరమును నివాసము చేయుట మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. ఈ నివాసము వాగ్దాన నిమిత్తము నీకు అనేక వందనములు. నీవు ప్రజలు ఇచ్చట ఒప్పుకొను పాపములను క్షమించుట అనియు మాత్రమే కాక సర్వ స్వభావం చొప్పున చేయు ఆరాధనలోని లోపములు కూడా మన్నించుచున్నావనియు మిగుల ఉపయోగకరమగు బోధలను నాకు వినిపించుచున్నావనియు వారు తెచ్చు కానుకలు పుచ్చుకొనుచున్నావనియు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పాప శోధన కాలమందును, శత్రుభీతు కాలమందును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షాకాలమందును, దుర్బోధ కాలమందును, ఇంకను ఇతర కాలమందును ప్రజలు ఇచ్చట చేయు ప్రార్థనలు నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించుము. సొలొమోను మందిరము యాజకులు ప్రవేశించలేని కాంతితో నిండి ఉండునట్లు ఈ మందిరము నీ సిలువ కాంతితో నిండి ఉండునట్లు ఏర్పాటు చెయ్యుము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, మా మనుషులలో ఒకప్పుడు మనుషుడుగా నివసించిన మనుష్య కుమారుడా, మావలే ఒకప్పుడు మనుషులతో గుడిలో కూర్చున్న తండ్రి, నీకు స్తోత్రములు. మా నిమిత్తమై ఇప్పుడు పరలోక సింహాసనం వద్ద విజ్ఞాపన చేయుచున్న మా ప్రధాన యాజకుడా, మా భారమంతయు ఎత్తుకున్నట్టు వలన మా ప్రార్థనలన్నిటికీ నెరవేర్పు కలిగించు కారకుడవై ఉన్న సమాధానకర్త, నీవు మాకు ఇటువంటి వాడవై ఉన్నందున నీకనేక స్తోత్రములు. సదాకాలము మీతోనున్నానని సెలవిచ్చిన ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిగిందురో అక్కడనే వారి మధ్యనే ఉందినని వాగ్దానము చేసిన దేవకుమారుడా, నీ మాటలకు అనేక స్తోత్రములు. నీ మాటల ప్రకారముగా నేడు ఇచ్చటనున్నావని విశ్వాసము వలన మేము ఎరుగుదుము. నీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరం వంటి శరీరమును దాల్చుట వల్ల మా నరులలో ఆనాడు బహిరంగముగా మసలిన నీవు నేడు మహిమ శరీరముతో మా అందరి యొద్ద మసలుచున్నావని ఆనందించుచు హృదయములో నమస్కరించుచున్నాము. స్తోత్రము. మా మానవులలో నొకరు దేవాలయ ఆరాధన జరుపుట మేము చూసినప్పుడు మా ప్రధాన యాజకత్వ కార్య మహిమను మా విశ్వాస నేత్రములకు కనపరచుము. ఆమేన్. ఓ పరిశుద్ధాత్ముడై ఉన్న తండ్రి, సృష్టిలోని జల ఉపరిత భాగమున నివాసమగపరుచున్న దేవా, మాకెన్ని మంచి ఆచారములు సత్క్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల ఆ ఆచారములలోని సత్క్రియలలోని వాటికి జీవము గాని పెంపు గాని ఉండదు. గనుక నీ అంతరంగ కార్యము నిమిత్తమే మహా తేజోమయమైన ఈ పనులన్నింటి విషయమై నీకు అనేక స్తోత్రములు. అన్నింటిలోనూ నీవు ఉందువని వేడుకొనుచున్నాము. నీవు మాతో నివసింతువనియు మాలో ఉందువనియు ఈ వాక్యము వల్ల నేర్చుకుని ఉత్సహించుచున్నాము, ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ పావురమా, నీవు మా మందిరములోను మా హృదయములోను నిత్య నివాసిగా నుండి మమ్మును వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుచుండుమని వేడుకొనుచున్నాము. ఇట్లు చేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. నీ పని లేనిదే ఒక పనైనా కాచాలదు. గనుక నీ పనుముట్టగు వాక్యముతోనూ
బాప్టిస సంస్కారముతోను ప్రభు భోజన సంస్కారములతోను సంఘ పని చేయుచు సంఘమును మందిరములోను నివసింపజేయుమని నీకు మనవి చేయుచున్నావు. నీవు కుమ్మరింపు నిమిత్తమై అనేకులు ఈ కాలమందు ఆనందించుచు ప్రార్థించుచు ఎదురు చూచుచు ఇట్లు చేయవలసిన అనేకమైన నిందలు సహించుచు నుండుట నీ సహాయ కార్యమని తలంచుకొని హర్షించుచు నిన్ను కొనియాడుచున్నాము. ఓ ప్రెసిడెంట్ అయ్య గారికి, జ్యోతమ్మ గారికి మన్నాత, అలాగే ప్రేమ్ కుమార్ గారికి మన్నాత, సుజీవరావు గారికి మన ఎవరు ఎదురామో మన సంగతి చెప్పండి. తెలీదా? తెలుసంట. కనుక మరి ఆయనకు మన్నాత. ఇక్కడ నాతోటి సేవకులైన వారు మా 7 సందీపర్లు ఇక్కడ 4 ఉన్నారు. వారు నేను 5 అయ్యాం. కనుక 2 రాలేకపోయారు. సరే, మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. 4 సంఘాల వారు కేతవరము, కాళింగపేట, లక్ష్మీపురము, ఒడ్డిగూడెము దేవుడు మాకు ఇచ్చిన తలాంతు. ఈ తలాంతుకు సాధనమైనటువంటి యమల కుమారి గారు కార్యక్రమాలన్నిటికీ పర్యవేక్షించుతూ నడిపించుతున్న యమల కుమారి గారికి మరణాత. అలాగే మరి అక్కడ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, పిలువబడిన వారికి అందరికీ మరణాత. ఈ కార్యక్రమం జరిగించాలని 10 సంవత్సరాలుగా ఎంతో పాటుపడ్డాం. కానీ ఒక సంవత్సరం కరోనా వచ్చి, ఓ సంవత్సరం నాకు కళ్ళు పోయి, ఓ సంవత్సరం మరణంలోకి వెళ్ళిపోయాక ఇలాంటి పరిస్థితుల్లో దూరం అయిపోయాము. రోజులు గడిచిపోయినాయి. తర్వాత మీరు అందరూ కూడా మరి ఈ యొక్క సన్నిధిలో కూర్చోవడానికి గల కారణము మాకు ఆప్తులు, మరి కుమారుతో సమానమైనటువంటి సుజీవరావు గారే మాకు ఈ ప్రాంతంలో ఆధారం అన్నిటికీ. నాకు మొన్న పత్తిగొళ్ళంకలో మీటింగ్లు జరిగినాయి. 23, 24, 25 తారీఖులో జరిగితే రమ్మని నాకు చెప్పారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళలేదు, రాలేదు కానీ నేను రాను అంటారేమో అనుకున్నాను. అంటే ఊరుకోలేండి. నేనంటే ఆయనకి చాలా ప్రేమ. కనుక వారు ఈ కార్యక్రమాలే కాదు, క్రిస్మస్ పండగలకైనా, ఉపాస కోటకలకైనా, తర్వాత మీటింగులు 3 సంవత్సరాలు వరుసగా 3 సంవత్సరాలు మీటింగులు చేయించారు. వారు నా కళ్ళు పోయి ఉన్నప్పుడు నన్ను ఆసుపత్రిలో ఉంచినప్పుడు మరి ఈయన యమలమ్మ గారు బోధాన్ని వేసుకుని కాడి మరి ఆ మీటింగులు ఆగకుండా మా నాన్నగారు దేవుడు చూసుకుంటాళ్ళి, నేను మటుకు మీటింగ్ మానని 3 దినాల కార్యక్రమం 2015వ సంవత్సరంలో కదండి, 15వ సంవత్సరంలో. కనుక ఆ సంవత్సరంలో మరి ఆ కార్యక్రమం జరిగించాం. కానీ చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలు నా మీదకి వచ్చినా కానీ దేవుడు ఇంకా బ్రతికించాడని ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకున్నాం. సరే, ఇంకొక మాట ఏంటంటే నిన్నటి దినం కేతవరం వెళ్ళాం. నేను ఒక అబ్బాయి, మన సీను గారని ఆ అబ్బాయి నేను వెళ్ళాం. దేనికంటే సామాన్ల కోసం వెళ్ళాం. వెళ్తే ఆ అబ్బాయి వేసుకొచ్చిన బండికి మరి బ్రేకులు, ఎదర బ్రేక్ లేదంట, వెనకాల బ్రేక్ తోటినే వెళ్తున్నాడు. కానీ ఆ వెనకాల బ్రేకు కూడా ఫెయిల్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాక, ఊళ్ళోకి వెళ్ళాక దాని నట్టు దారిలోనే ఊడిపోయింది. కోసం ఆయన గమనించలేదు. మరి ఇద్దరం కూడా నిన్న దినాన్న చనిపోయామేమో అనుకున్నాం. చనిపోయారు అన్నారు, అందరు కేకలేసారు వెనకాల. అలాంటి పరిస్థితి నుండి దేవుడు తప్పించుకుంటూ వచ్చి మళ్ళీ మీ ఎదురుకుండా, అందరు ఎదురుకుండా మరి ఇటు సమయాన్ని, ఇటు తరుణాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు వేలాది వందనాలు చెల్లించాలి. అలాగే నా ఇక ఏర్పాటు పిల్లలు మరి ఇక్కడ సన్నిధి పరులు ఉన్నారు, ఒడ్డిగూడెం సన్నిధి పరులు. వారు తగిన పరిచర్య చేయొచ్చు, తగిన కార్యములు అందించచ్చు. మరి సంఘానికి ఏ పని వచ్చినా మరి ఆయన రోజు వారం గుడికి రారు, కానీ వాళ్ళ పిల్లలు, భార్య అందరూ వస్తారు. ఆయన మరి మాకు పని ఉంది ఎలాగా అన్నారు, కానీ ఇవాళ అంతా కూడా మనతో ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి అన్ని సహకారాలు ఆయన అందించి చేశారు. సంఘ పెద్ద గారు, ఇంకొక ఆయన ఉన్నారు సజీవరావు గారు, ఆయన ఒక సంఘ పెద్ద. వారు కూడా మాకు ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందారు. అలాగే కాళింగపేట సంఘ పెద్దలు ఉన్నారు, మరి లక్ష్మీపురంలో కేతవరం సంఘ పెద్దలు ఉన్నారు. కొంతమంది రాలేదు. ఎంతో పొద్దున కూడా ఫోన్ చేశాను నేను,
ఇదిగో వచ్చేస్తున్నామండి అన్నారు ఇద్దరు. దానికి కనపడలేదు. సరిపోని ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటి అంటే, ఆలయ ప్రతిష్ట ప్రభావం అంట ప్రాంతమంతటికి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు మా అయ్యగారు, మా గురువు గారు అనరామరావు గారు చెప్పారు. అలాంటి ప్రభావము మరి సంఘం మీదకి, గ్రామం మీదకి, బిడ్డలందరి మీదకి ఈ దినము కూడి వచ్చి మీరు కూర్చున్న మీ అందరికీ కూడా ఆ ప్రభావ ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక ఇప్పుడే వస్తున్నారండి మన ఏలూరు జోన్ గవర్నింగ్ బాడీ వారు. సరే, మంచిదండి. మరి ఎన్నో అవస్థలు కష్టాలు పడి మరి జాయిగా ఈ యొక్క మందిరాన్ని మేము పూర్తి చేయడానికి మరి గత సంవత్సరంలో పూర్తి చేసాము స్టైల్స్ తోటి. ఈ సంవత్సరము అనుకున్నాము మేము సత్యానందమయ్య గారు చేస్తారు, లేకపోతే ఇంకా ఎవరన్నా చేస్తారు, మనం ఏసు రత్నగారయ్య గారు చేస్తారు అనుకున్నాం. కానీ అది ఎవరి చేతుల మీద జరగాలో ఆ జరగడానికి గల సమయము ఈరోజు మన జాన్ దేవదాసయ్య గారికి ఇట్టి సమయాన్ని మా దగ్గరకు రావడానికి మాకు ఆశీర్వాదకరంగా మరి ఎంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక మరి అయ్యగారికి, అమ్మగారికి మరొకసారి ప్రార్థన చేసుకుంటున్నాం. వచ్చినందుకు చాలా సంతోషం. కనుక మాకు మరి సుజీవరావయ్య గారు ఎలాగో మరి ఇప్పుడు వచ్చిన ప్రసాద్ బాబు గారు కూడా అంతే, మమ్మల్ని ప్రేమించి ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకుంటారు, ప్రతి విషయంలో ఉంటారు. కనుక వారు ఇప్పుడు రావడానికి గల కారణం అక్కడ ఏదో జరగరాని పని ఒకటి జరిగిందని చెప్పారు పొద్దున్న. కనుక వారు ఆలస్యంగా వచ్చి మరి దీవెనిస్తున్నారు చాలు, అదే నేను సంతోషం. మరి కానీ మీ అందరికీ మరణాత ఒక మాట, ఈ ప్రయాస చాలా ప్రయాసపడ్డాం. ఈ ప్రయాస ఈరోజు ఆనందంగా ఆశీర్వాదకరంగా మీ అందరి మధ్య మరి నేను సంతోషించుతూ ఈ మాటలు చెప్పుకున్నాను. దేవుడు మరి ఈ మాటలు ఆస్వాదించి మరి మన పెద్దలందరి దీవెన దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అయ్యగారికి మరణాతండి, అందరికీ మరణాతండి. గారు మా కుటుంబం మూడు తరాల నుంచి సేవాన్ని. అలాగే ఇప్పుడు చెప్తామా అనుకున్నాను గుడిలో కూర్చుని. ఇప్పుడు అయ్యగారు వచ్చారు, మా అమ్మాయి వచ్చింది, మా అబ్బాయి వచ్చాడు, మా అల్లుడు వచ్చాడు. ఇప్పుడు ఎంత అడగలేండి, ఎంత అడగలేండి సేవకే ఎన్నైనాయండి 4 అదండి. దీవించండి మీరు అందరూ, సేవ బాగా కొనసాగించాలని. దేవునికి, దైవచనునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య ఉన్న బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ జాన్ దేవదాస్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి నా హృదయపూర్వకమైన మరణాత తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి జరిగిస్తూ ఉన్న అన్నయ్య రెవరెండ్ డాక్టర్ బిజే సుజీవరాజయ్య గారికి ప్రత్యేకమైన మరణాత. అలాగే కూడి ఉన్న దైవ అభిషక్తులందరికీ ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఇది బహు ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన సంభవమై ఉంటుంది. దైవ మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం మన మిషను అధికారుల చేత ఎలాగూ జరిగించబడే ఈ తరుణము సంఘమునకు, గ్రామమునకు ఎంతో దీవెనకరమై ఉన్నది. యాకోబు మాట్లాడుతూ ఇది పరలోకపు గవిని అని సంబోధిస్తున్నాడు. పరలోకపు గవినిగా దేవుడు ఈ ప్రాంతములో బైబిల్ మిషన్ పక్షముగా ఇటు ఘనమైన మందిరమును అనుగ్రహించిన విధానమును బట్టి మనమందరము ప్రభుని ఎంతైనా స్తుతించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎలయనగా దైవ మందిరము మనలను పరలోకమునకు చేర్చే గొప్ప స్థానమై ఉంటూ ఉంది. ఈ మందిరంలో మనం ప్రవేశించగలిగితేనే రేపు ఏ దేవాలయమును లేక
గొర్రెపిల్లయే దేవాలయమై ఉన్న ఆ ఘనమైన మోక్ష స్థితికి మనము చేరాలి అంటే నేడు ఈ మందిరములో మనము మన కుటుంబములు నివసించవలసి ఉంది అనే సత్యాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏలయనగా మనము మన కుటుంబాలు దీవింపబడుటకు, ఆశీర్వదింపబడుటకు దేవుని నివాస స్థానముగా ఈ దైవ మందిరము అనుగ్రహింపబడి ఉంది. ప్రియులు, మాకు తండ్రి సమానులు షాలెం రాజయ్య గారు ఎంతో ప్రయాసతో, భారముతో ఈ ప్రాంతంలో వారు, అమ్మగారు బహుశా చెమటూర్చి వారి వయస్సును, వారి శక్తిని, వారి జ్ఞానాన్ని నిరంతరము వారు ఖర్చు చేసి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా ఈ ప్రాంతంలో ఇలాగూ ఘనమైన మందిరాలు నిర్మాణము చేయుట మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మరింత ఆయురారోగ్యాలు వారికి ఇవ్వాలని, ఎలాగూ దేవుని పనిలో వృద్ధాప్యమున వారు చిగురు పెడతారు అన్నట్లుగా దేవుని పనిలో వారు వాడబడుతూ ఉన్నారు. బహుశా ఇప్పటికీ ఎంతో చురుకుగా వారు అన్నీ తానయ్యుండి చేస్తూ ఉండే పరిస్థితి మేము గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం వస్తే సంఘస్థులకు ఇది చెప్పి ఇది ఇలా చేయాలి అంటం కంటే బదులు ఆయనే వాడబడి అన్నిటిలో తానే ఉండి ఏది కావాలన్నా ఆయనే పరిగెట్టడం, ఆయనే చేయటం, ఇలాగూ ఈ వయసులో కూడా ఎంతో చురుకుదనంతో దేవుని పని చేసేటువంటి యాజకుడు, యాజకురాలు ఈ స్థానిక సంఘానికి ఉండటం బహు సంతోషకరమని నేను నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుడు మరింత ఆయురారోగ్యాలు వారికి ఇచ్చి తన పనిలో బహుగా వాడబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంఘము, ఇక్కడ ఏకీభవించిన గ్రామము, మీరందరికీ దేవుడిది ఒక భాగ్యవంతమైన స్థానంగా ఇచ్చిన దైవ మందిర స్థానమై ఉంది. ఈ స్థానమందు నివసించి పరలోక భాగ్యమును, పరలోకపు ఆశీర్వాదమును, ప్రవిచ్చు దీవెనలను పొందుకొనవలసిందిగా కూడి ఉన్న సంఘమునకు తెలియజేస్తూ వీటన్నిటి ద్వారా దేవుడే మహిమ పొందాలని హృదయపూర్వకంగా మనవి చేయొచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయానికే రావాల్సి ఉంది కానీ కొన్ని సంఘంలోని కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆలస్యంగా ఏకీభవించడం జరిగింది. అందుకు చింతిస్తూ ఉన్నాం. అధికారులు మన్నించాలని మనవి చేస్తున్నాం. అందరికీ మరణాంత. కృపాభరితుడవు నయున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ గ్రామములో, ఈ ప్రాంతములో, ఈ ఒండిగూడెములో నీవు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ పక్షముగా ప్రియులు రెవరెండ్ షాలెం రాజయ్య గారిని, అమ్మగారిని, అలాగే వారి కుమార్తెను విమలమ్మ గారిని మీరు వాడుకొని జరిగింప చేయుచున్న ఘనమైన పరిచర్యలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాళ్ళు పెరిగని యోధుని వలె నీ పనిలో వాడబడుతూ నీ కొరకు ఘనమైన మందిరములను నిర్మాణము చేస్తూ వారి శక్తికి, వారి వయస్సుకు, వారి జ్ఞానానికి మించినటువంటి పనులు నీ పక్షముగా చేయుటకు సాహసముతో పరిపూరుకుంటున్న యాజక కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ఆశీర్వదించుమని కోరుకొనిచున్నాము. వారికి మరింత ఆయురారోగ్యములు బట్టి వారిని, వారి సంతతిని, వారి పిల్లలను నీ పనిలో బహు బలముగా వాడుకొనుమని కోరుచున్నాము.
ఈ మందిర నిర్మాణము కొరకు సహకరించిన సంఘమును దీవించండి, గ్రామమును దీవించండి, సహకారులను దీవించండి. ఈ మందిర రూపకల్పనకు ఎవరి చెయ్యి పని చేసిందో, ఎవరు గుప్పిలి ఇప్పి నీకు అర్పణలుగా ఇచ్చారో, ఈ దైవ మందిర నిర్మాణముకు ఉపకరించిన సహకారులందరి పేర్లు జీవగ్రంథమందు మీరు లిఖితపరచుమని ప్రార్థన చేయుచున్నాము. వందనములు స్వామి. సంఘానికి, గ్రామానికి ఒక ఆశీర్వాదకరముగా ఈ దైవ మందిరమును మీరు ఉంచిన విధానమును బట్టి హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లించుచున్నాము. అయ్యా, అందరూ ఈ మందిరములో అడుగుపెట్టి, గ్రామమంతయు ఈ మందిరములో అడుగుపెట్టి నీ వలన దీవెనలు, ఆశీర్వాదములు, అయా పరలోకపు భాగ్యములు పొందుకునే ధన్యత దయచేయండి. అయ్యా, ఇందుకు వలన నీకు మహిమ, మిషన్కు మహిమ మీరే పొందుమని మరిన్ని ఘనకార్యములు ప్రభువా నీ దాసుని పరిచర్యలో మీరు అందించుమని, జరిగించుమని కోరుకొనుచున్నాము. ఈ కార్యములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. జరిగించబడుతున్న విందును కూడా ఆశీర్వాదకరముగా జరిగించండి. సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ గొర్రె పిల్లయే దేవాలయమై ఉన్న మోక్ష స్థితికి మమ్మను చేర్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేయు వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధము క్షమించము. మమ్మను శోధనకు తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, అపవాది క్రియలకులై. ప్రభుయేసు రక్తమే జయం, అపవాది క్రియలకులై. ప్రభుయేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దీవెన అందుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనందరికీ, ఈ మందిరమునకును బైబిల్ మిషన్ అంతటికి నిత్యము తోడైండును గాక. దివ్య దేవుడు నిన్ను దీవించును గాక. వాడు పోషించును గాక, రక్షకుండవు రక్షించును గాక, పరచుచును గాక, తన మోక్షము అందజేయును గాక. విజయము ఈ పాట వినువారి కావే, విజయము ఈ పాట వినువారి కావే. అందరికీ మరణాత. మరణాత. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావనానా మమును తింపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా.
జీవమాయోహోవా నీకు చేసిన మేళన్ మరువాకు జీవమాయోహోవా నీకు చేసిన మేళన్ మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే ఉండజేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీపై నెప్పుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న